నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజుకొక ఎగ్ తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు అని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుందని ప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? నిజానికి ఎగ్ అనేది వారంలో ఎన్ని రోజులు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు? ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు ఫ్రమ్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. హలో సార్. హలో. సార్, ఎగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. డెఫినెట్‌గా తీసుకోండి. ప్రోటీన్ అవసరం అని చెప్తూ ఉన్నారు. పిల్లలకు కూడా ఇవ్వమని అంటున్నారు. అవును. కానీ ఈ మధ్యన ఒక రీల్ అనేది చాలా సర్క్యులేట్ అయింది. ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుందా అనేది. సో నిజానికి అందులో వాస్తవం ఎంత? ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఈ ఎగ్గు క్యాన్సర్ అన్న మాటలకి ఒక చిన్న సామెత చెప్పుకుంటే ఫాల్స్‌హుడ్ ఫ్లైస్ అట. అంటే ఏంటి, అబద్ధాలు, పుకార్లు తొందరగా అలా స్ప్రెడ్ తొందరగా అవుతాయి. గాల్లోకి ఎగిరిపోతాయట. ఆ తర్వాత నిజం అన్నది కమ్స్ లింప్ స్లో, అంటే ఏదో కుంటుకుంటూ నిజం వస్తుందట. పుణ్యకాలం కాస్త ఇబ్బంది, అలా డ్యామేజ్ అంతా అయిపోతుంది. ఈ ఎగ్గు క్యాన్సర్ విషయం గురించి కూడా నిజానికి అదే జరిగింది. ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్, ఈ మధ్యకాలం ఇన్ఫ్లుయెన్స్ వచ్చారండి ఫుడ్ మీద. అంటే ప్రజల తాలూకా మనోభావాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు, మాటకారితనంతో కానీ, చేతలతో కానీ, ఏదైతే ఇమేజెస్తో కానీ ఓ అని చెప్పించగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తులు. అందులో ఎక్కడున్నారండి వాళ్ళు? ఫుడ్లో ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చారు, హెల్త్ గురించి చెప్తారు, ఏదో ఎంతో జ్ఞానం ఇస్తూ ఉంటారు వాళ్ళు, ఎవరో డాక్టర్లు గారు. మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్, ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఇది మీరు కానీ కొనిస్తే, ఇది కానీ ఇది చేసినట్టయితే ఇన్ని కోట్లు ఫలానా వెంకయ్య సుబ్బారావు గారు ఇంత సంపాదించేశారని చెప్పి ఎంతమందో కోట్లు పోగొట్టుకుంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకా ప్రభావం ఇంత సమాజం మీద ఈరోజు ఉంది ఈ మీడియా వల్ల. అదే జరిగింది ఈ ఎగ్ గురించి. ఒక మహానుభావుడు ఏం చెప్పాడు అంటే, ఒక పర్టికులర్ కంపెనీ, ఆ కంపెనీ పేరు చెప్పడం కూడా సమంజసం కాదు, ఈ కంపెనీ ఎగ్ తీసుకునేటట్టయితే దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఎగ్ పూర్వాపరాలు తీసుకుంటే ఎగ్ అన్నది పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అంటే దానిలో ఉన్నంత ఎనర్జీ ఇంకా దేంట్లో లేదని. ఒక నార్మల్ సైజ్ ఎగ్ తీసుకుంటే 78 క్యాలరీస్ వస్తాయి ఎనర్జీ. ఎంత మంచి పోషక పదార్థం. దానిలో ఉండేటువంటి విటమిన్లు చూసుకుంటే ఏ, డి, ఈ, కే అని విటమిన్లు ఉన్నాయి. 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి అందులో. అదే కాకుండా ఏవైతే లవణాలు అంటాం, కొలిన్ అని, లెసిథిన్ అని, లేకపోతే జయాంతిన్ అని, ఇలాంటి ఏదైతే శరీరానికి అవసరమైన పోషక పదార్థాలన్నీ ఒక ఎగ్లో ఉన్నాయి. కొన్ని ఇబ్బందుల్లో మీరు అడిగారండి రోజుకు ఒక ఎగ్ అని. ఈ మధ్య కాలంలో అది పద్ధతి కాదేమో అని సైన్స్ చెప్తూ ఉంది. రోజుకి ఎగ్ కన్నా వారానికి 3 నుంచి 5 కోడిగుడ్లు తీసుకోవచ్చు. ఇది చిన్న పెద్దలో కూడా ఏదేం లేదు. అదే కాకుండా కొంతమందిలో ఈ మధ్యన ఎగ్ తీసుకున్నట్టయితే, పర్టికులర్ ఎల్లు తీసుకున్నట్టయితే హార్ట్ అటాక్లు వస్తాయి అని, దాంట్లో విశ్లేషణలు, స్టడీస్లో అది దానికి సంబంధం లేదని కూడా వాళ్ళు తెచ్చిపడేశారు. ఇంకోటి ఏమిటి అంటే పర్టికులర్గా జిమ్లు చేస్తున్న వాళ్ళు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తినమని, అది ఇప్పుడు విశ్లేషణ బట్టి మాత్రం అది పెద్ద తేడా లేదు అని, ఏ విధంగానైనా కానీ ఎగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ ఇంకేమిటి, భారతదేశంలో చూసుకుంటే దగ్గర 25 బిలియన్ డాలర్స్ దాని తాలూకా ఏది ఆర్థిక ఉత్పత్తి జరుగుతుందట, నమ్మండి. అంటే ఎంత దాని వాడకం జరుగుతుందో. ఒకప్పుడు 62 ఒక వ్యక్తికి సంవత్సరం పాటులో దగ్గర 62 కోడిగుడ్లు తీసుకునేప్పుడు వాడకం ఉండేదట. ఇప్పుడు 103. అన్నిట్లో ముందంజ వేసిన 2 రాష్ట్రాలు ఏంటి తెలుసా? తెలుగు రాష్ట్రాలు. ఆంధ్ర, తెలంగాణలో వాడుతున్నటువంటి కోడిగుడ్ల తాలూకు వాడకం భారతదేశంలో అన్ని రాష్ట్రాలను ఎదుగుమించి ఉంది. ఎందుకంటే ఆ పదార్థం లభ్యమవుతుంది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ పౌల్ట్రీస్ చాలా లభ్యంగా ఉన్నాయి. దానివల్ల కోడిగుడ్లకు వాడకం కూడా ఎక్కువ జరిగింది. ఇందులో కూడా ఎగ్ తీసుకునేటప్పుడు నాటుకోడ్లు తీసుకోవాలా, లేకపోతే ఈ బాయిలర్లు కూడా తీసుకుంటే అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా? అది దాని గురించి నాకు తెలిసిన విశ్లేషణ ప్రకారం ఎక్కడ అది రాలేదు. మనకు తెలిసిందల్లా ఏమిటంటే, ఒక నార్మల్ కోడిగుడ్లో కానీ తీసుకుంటే, ఒక మంచి కంపెనీ, ఒక స్టాండర్డ్ కంపెనీ తీసుకునేటట్టయితే దగ్గర 4 నుంచి 6 గ్రాముల ప్రోటీన్స్ అయితే దానిలో లభ్యంగా ఉంటుంది. అంటే ఇందులో ఒక్క కోడిగుడ్డులో ఇన్ని పోషక పదార్థాలు ఉండేటువంటి విషయాలు ఇంకెంతో లేవు. అదే కాకుండా ఆర్థిక ప్రగతి చూసుకున్నట్టయితే అసలు ఎంత ఉందండి. అసలు ఇంకా దగ్గర 2030 కల్లా దగ్గర 25 బిలియన్ డాలర్స్ అయిపోతుందట. అంటే లెక్క పెట్టండి ఇంకెంత ఉందో ఒక్క ఎగ్ వల్ల. అలాంటి దానికి ఈ చిన్న వీడియో, ఇది ఫ్లైయర్ వల్ల, ఏదైతే రీల్ వల్ల ఎంత గండికి పడింది, ఎంత నష్టం జరిగిందో ఆలోచించండి. దీనికి చిన్న కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు 2022లో ఒక పెద్ద మెటా అనాలిసిస్ అని జరిగింది. అంటే ఏమిటి, ఏమన్నా కానీ కోడిగుడ్డు కానీ ఎక్కువగానే తీసుకుంటే, అదొక మాట పెట్టారు, కోడిగుడ్డు ఎక్కువగానే తీసుకునేటట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశం లేకపోలేదు అని. ఉంది అని చెప్పలేదు వాళ్ళు.
ఒక అనుమానం పడి చూపింది. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడారు. ఇంకొక చిన్న స్టడీలో కూడా ఏమిటంటే ఈ క్యాన్సర్ స్త్రీలలో వచ్చి ఒవేరియన్ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ ఈ కోలోరెక్టల్ ఏదైతే రక్తంలో వచ్చేటువంటి క్యాన్సర్ కానీ అవకాశం ఉందని ఇంకొక మహానుభావుడు సెలవు ఇచ్చాడు. కానీ దానిలో ఉన్న పదార్థాన్ని ఎందుకు ఆయన చెప్పాడు? నైట్రోఫురాన్. అంటే ఈ నైట్రోఫురాన్ ఏమిటంటే ఏదైతే పౌల్ట్రీలో వాటికి వాడేటువంటి ఒక రకమైన యాంటీబయాటిక్. అది నిజానికి యూరినరీ యాంటీబయాటిక్. అది పాతకాలంలో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మూత్రంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎవరైనా వస్తే ముఖ్యంగా స్త్రీలలో వాడేటువంటి చాలా గొప్ప యాంటీబయాటిక్ నైట్రోఫురాన్. దాని తాలూకు ఈ పదార్థమే ఏది దాని నుంచి వచ్చేటువంటి ఒక విశ్లేషణ పదార్థమే ఇది నైట్రోఫురాన్. ఈ చిన్న ట్రేసెస్ ఉండేటట్టయితే మన దేశం తాలూకు ముఖ్యంగా ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే దానివల్ల అబ్బాయి క్యాన్సర్ వచ్చే అవకాశం లేదే లేదు అని నిర్ధారణగా చెప్పారు. అయితే ఇంకా ప్రజలకు ఏమిటంటే మన స్టడీస్ మీద కొంత ఇంకా నమ్మకం తగ్గుతూ ఉంటుంది. ఇంకా పూర్తిగా రాలేదు. ఎవరో విదేశాలలో చెప్తేనే గోరా చెప్తేనే వచ్చేటువంటి అవకాశం. దానికి కూడా మనకు సహాయం అనేది ఇంగ్లాండ్ నుంచి ఒక స్టడీ వచ్చింది. దీనిలో క్యాన్సర్ రావడానికి ఆస్కారం లేదు. ఒక స్కోపియా స్టడీ అని ఒకటి వచ్చింది 2024. ఈ రెండింటిలో కూడా దీనివల్ల క్యాన్సర్ రావడానికి ఆస్కారం లేదు. అదే కాకుండా భారతదేశం ఏదైతే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే 1 మైక్రోగ్రామ్ కానీ శరీరంలో ఉంటే దానివల్ల ప్రమాదం లేదు. ఇక్కడ మళ్ళీ ఏదైతే బోడిగుండుకు వెంట్రుకలు లాగేలాగా కొంతమంది ఈ అథారిటీని ఏదంటే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారంటే మిగతా దేశాల్లో 0.5 మైక్రోగ్రామ్ ఉండగా మీరు అంటున్నారు కదా, మన దేశంలో 1 మిల్లీగ్రామ్ మీరు ఎట్లా ఇస్తున్నారు? దానికి వాళ్ళు చెప్పాల్సింది వచ్చిందంటే మన దగ్గర ఉండేటువంటి విశ్లేషణ పద్ధతులు వాటిని అనలైజ్ చేయాలంటే 1 మైక్రోగ్రామ్ ఉంటేనే మనం అనలైజ్ చేయగలం, కానీ దానివల్ల ఇబ్బంది ఏం లేదు అని. దీనికి తోడు మనకు దన్ను ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వారేం చెప్పారంటే ఏదైతే నైట్రోఫురాన్ వాళ్ళు ఏం చెప్తారు, క్యాన్సర్ రావడానికి అవకాశాలు స్మోకింగ్, వాళ్ళకి మద్యం సేవించడం, ఊబకాయం, ఎక్సర్సైజ్ లేకపోవడం, భోజనంలో కొన్ని పదార్థాలు ఇవన్నీ లాగా ఉన్నాయి కొన్ని. అలాంటి దాంట్లో గ్రేడింగ్ ఇచ్చారు 1, 2, 3 అని. ఈ నైట్రోఫురాన్ టైం గ్రేడ్ 3 అండి. అసలు దాంట్లో రావడానికి ఆస్కారం లేదు. అంటే ఇది ఎంత ఒక డొల్ల సమాచారం ప్రజలను ఇబ్బంది పెట్టడానికి. ఆ ఒక్క కంపెనీ చివరికి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ మహానుభావుడు ఏం చేశాడంటే ఒక వీడియో చేశాడు. ఆయన చేసి ఎగ్ నేను తిన్నాను, ఈ కంపెనీవే, నాకేం కాలేదు క్యాన్సర్ అని చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే ఎంత విచారకరం చెప్పండి. కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి విన్నవించేది ఏంటంటే ఈ మీడియా, సోషల్ మీడియా అనేది ఉంటూనే ఉంటుంది. వాటి మీద ఫేక్ న్యూస్ మీద ఏదైతే కొన్ని నిషేధాలు ఏదైతే విధించినట్టుగా ఇలాంటి వాటి మీద కూడా కొన్ని కట్టుదిట్టం నిబంధనలు పెట్టించాల్సిన అవసరం కూడా వచ్చింది ఏమోనండి. ఇప్పుడు దానివల్ల ఎంత ప్రమాదం, ఎంత ఇబ్బంది జరిగిందండి, ఎంత లాస్ అయింది, ఆ కంపెనీ తాలూకా ప్రెస్టేజ్కి ఎంత ప్రమాదం జరిగింది. సరే ఇందులో ఏంటంటే కోడిగుడ్లు అన్నీ తీసుకోవచ్చు అంటే మీరు తీసుకునే ముందు ఏ కంపెనీ చూడండి, వారానికి 3 నుంచి 5 కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అందరు కొన్ని స్టడీస్లో ఏం చెప్తున్నారంటే 1.5 కంటే ఒక రోజు ప్రతిరోజు కానీ 1.5 కానీ 1.5 కోడిగుడ్లు తింటే ఇబ్బంది వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి తక్కువ 3 నుంచి 5 తక్కువ మోతాదులో తీసుకోండి. అదే కాకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా డైట్ మనం తీసుకున్నదల్లా మీరు అన్నట్టు ప్రోటీన్ కోసం ఈ ప్లాంట్ ఫుడ్స్ కానీ లేకపోతే ఈ డైరీ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఇలాంటివి మీరు తీసుకోండి. అదే కాదు తీసుకునే ముందు ఒక స్టాండర్డ్ కంపెనీని చూజ్ చేయండి. అలాంటి వాళ్ళలో పేర్లు మనం చెప్పడం ఎవరికి మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు కాబట్టి కరెక్ట్ కాదు, కానీ దానివల్ల ఇబ్బంది రావడానికి ఉంది అవకాశం తక్కువ. అదే కాకుండా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఇది దీంట్లో ఆర్గానిక్ లేకపోతే జీరో యాంటీబయాటిక్ అని, అవన్నీ మీరు దానికి పించ్ ఆఫ్ సాల్ట్ అంటే మీరు కొంచెం ఆలోచించి తీసుకోండి. అంటే దానిలో ఎంత విశ్లేషణ ఉంది, దాంట్లో విశ్లేషణ లోపలికి వెళ్ళి ఆ లేబుల్ మీద రాసి ఉందా లేదా అని కూడా ఆలోచించాల్సింది. అవసరమైతే ఇంకెవరన్నా మీ డాక్టర్ గారిని సంప్రదించి లేనిపోయిన ఇబ్బందులు పోకుండా ఎంత మంచి పోషక పదార్థమైనటువంటి కోడిగుడ్డు దాని గురించి ఈ పుకారు రావడం అనేది ఏంటి సమంజసం అయితే కానే కాదు. ఈరోజు కూడా దానికి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ ఈరోజు కూడా అంతే ఉంది. అందరూ సక్రంగాను తక్కువ మోతాదులో వాడి ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.